రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా హామీలు అమలు చేయలేదని విమర్శించారు. అమీర్పేట్ కార్పొరేటర్ సరళ హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములను సైతం అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటున్న కార్పొరేటర్ సరళతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అదే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయం లోపల నయవంచన అనే కార్యక్రమంతో బీజేపీ ధర్నా నిర్వహిస్తున్నారు. మనతో పాటు కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ యొక్క నయవంచన అనే దాంతో ధర్నా చేస్తున్నారు. అయితే మహేష్ గౌడ్ కూడా మాట్లాడుతున్నారు. అయితే కిషన్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదు, మాట్లాడేట ఇది లేదు, జూబ్లీహిల్స్ డిపాజిట్ కూడా దక్కలేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూశారు? జై భారత్. ఈ రోజు ఏదైతే మహాధర్నా ఉందో ఈ మహాధర్నాలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ నైవంచన ప్రజలకు చేశారన్నది వారి సమాధానం చెప్పకుండా ఎవరికి ఏ హక్కు ఉంది, ఎవరికి ఏ హక్కు లేదు అని చెప్పడం ఫస్ట్ వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే మహాధర్నా ఉందో ప్రజలు ఎలా మోసపడ్డారు అన్నది ఇక్కడ ప్రజలను చూసి ఈ మీటింగ్లో ఎంతమంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని సంఘాలు ఇన్వాల్వ్ అయినాయి అన్నది చూస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే 6 పథకాలను చెప్పారో 6 పథకాలు మీరు నిర్వర్తించారా లేదా ఒక్క సమాధానం చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. మనం పెద్ద మాట వద్దు. ఓకే, మేము మహాధర్నా చేశాము, మేము లేనివి మాట్లాడితే మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంటే ఒక తండ్రి లాంటి వాడు. ఆయన ఖచ్చితంగా అపోజిషన్లో ఉన్న మేము ప్రశ్నించినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా వ్యక్తుల్ని విమర్శించడం వారికి సమంజసమా కాదా అన్నది ప్రజలు చూస్తున్నారు. నువ్వు ఏదైతే అడుగుతున్నామో చెప్పండి. ఇప్పుడు మేము కిషన్ రెడ్డి గారు ఏమి తెలంగాణకు తెచ్చాము అన్నది తేట తెల్లంగా 2 గంటలు పీపీటీ ఇచ్చాము. అందులో ఏదన్నా పొరపాటు ఉంది, మేము తప్పు చేసాము, కిషన్ రెడ్డి గారు చెప్పిన పీపీటీలో అన్ని లక్షలు రాలేదు, అన్ని కోట్లు రాలేదు, పలానది రాలేదని చెప్పమనండి. మాట చెప్పకుండా కేవలం వారు ప్రతిదానికి వ్యక్తిగతంగా ఒక మానవ సంబంధాలను దెబ్బతీసి మాట్లాడడం అన్నది దట్ ఈస్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. ఎప్పుడూ కూడా వ్యక్తిగత విమర్శలు కాదు. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఏదైతే మన రాష్ట్రంలో ఇబ్బంది ఉందో అపోజిషన్ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే ప్రజలు అప్పుడు నిర్ణయించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి హెల్త్ పాలసీ ఏదైతే ఉందో మీరు గవర్నర్కు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏ విధంగా చూడవచ్చు అంటారు? అసలు ఆయుష్మాన్ భారత్ అన్నది తెలంగాణలో పెట్టడం జరిగింది. ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు, ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే కేవలము ఒక ఫోటో ఉంటుంది మన ప్రధానమంత్రి గారిది అని చెప్పి ఎన్నో స్కీమ్లు, ఈవెన్ రేషన్ కార్డులు కూడా ఈ మధ్యన రిలీజ్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వం అలాగే చేసింది. అంటే ప్రజలకి ఏ ఫోటో కాదు, వారికి కావాల్సిన నిత్య అవసరాలు, మౌలిక సదుపాయాలు ఏదైతే మా జీహెచ్ఎంసీ ఉందో 150 డివిజన్స్ ఉన్నాయి. వారు ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాము మేము అని చెప్తున్నారు. ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, దానికి ప్రణాళిక ఏది, దానికి కావాల్సిన ఆఫీసర్స్ ఉన్నారా చెప్పండి. దానికి సమాధానం చెప్పకుండా ప్రతిదానికి వ్యక్తిగత విమర్శలు. అసలు వ్యక్తులు కాదు ఇది. ఎప్పుడైతే పాలసీ మేకింగ్లో ఉన్న వాళ్ళం అందరం, ఆ పాలసీ కౌన్సిల్లో కూడా మొన్న ఏం జరిగింది, మౌలిక సదుపాయాలు 150 డివిజన్లో ఇచ్చారా అని మీ మీడియా వారి ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా ఇచ్చారా? ఏ డివిజన్లో మౌలిక సదుపాయం కంప్లీట్గా మేము ఇవ్వగలిగాము అని చేతులెత్తి గత ప్రభుత్వం చెప్పగలిగిందా? డల్లాస్ నగరం అన్నారు, ఇప్పుడేమో స్మార్ట్ సిటీ అంటున్నారు. ఏంటి దాని మీనింగ్ ఏంటి అన్నది జనం చూస్తున్నారు. మొన్న జూబ్లీహిల్స్ విషయంలో మేము గెలిచాము అనుకుంటున్నారు. అది నైతికంగా ఎలా గెలిచారన్నది వారికే మనం వదిలేద్దాం. ప్రజలు అంతా అమాయకులు కాదు. వారి బాధ ఏంటంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంది, మనం ఎక్కడన్నా అన్న పొరపాటు చేసి మనకి రావేమో అని, పాపం అంతకుముందు కూడా కేసీఆర్ గారు బెడ్రూమ్లు ఇవ్వరేమో అని సెకండ్ టైం గెలిపించారు. నేను కనుక ఓటేస్తే రెండోసారి మాకు డబల్ బెడ్రూమ్ రావేమ్మా అని చెప్తున్నారమ్మా అని ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా డివిజన్లో కూడా కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళి చెప్పడం జరిగింది. ఏమని, మీకు డబల్ బెడ్రూమ్లు కావాలంటే మీరు మళ్ళీ తెలంగాణ కేసీఆర్ గారికి వేస్తేనే వస్తాయంటే అమాయకంగా నాకు వచ్చే కష్టానికి తీర్చే అవకాశాన్ని నేను పోగొట్టుకుంటానేమో అని నమ్మి మోసపోయారే తప్పితే ఈరోజు గత ప్రభుత్వం అవునండి, ఇప్పుడు ప్రభుత్వం అవునండి, వాళ్ళు చెప్పిన వాగ్దాలు, వాళ్ళ మేనిఫెస్టో గురించి మాట్లాడమనండి, చర్చకు రమ్మనండి. ఇది అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ని గద్దె దింపే ప్రయత్నాలు మొత్తం రోజులుగా చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.